హాయ్ గైస్, ఇప్పుడే లోకేష్ కనకరాజ్ గారు డీసీఏ చూసాము. ఎలా అనిపించిందంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, నిజంగా సాటిస్ఫై అవ్వలేదు. మెయిన్లీ నేను ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయ్యాను, ఏవో ఉంటాయి అనుకున్నాను కానీ అంత అనిపించలేదు. నేను ఫస్ట్ స్టోరీ చెప్తాను. పోలీసులు అండ్ వీళ్ళని ఏమన్నా తప్పు చేస్తున్న పోలీసులు, వీళ్ళు అన్నల టైప్ క్యారెక్టర్ అనమాట. అండ్ పోలీసుల వల్ల తప్పు జరుగుతుంది అండ్ వీళ్ళు అలా అడ్డుకున్నారు, అసలు ఏం చేశారు అన్నది బేసిక్ స్టోరీ. ఇంకంత మించి చెప్పలేము, ఏమైనా స్పాయిలర్స్ అయిపోతుంది అంతే, ఇంకా మించి ఏమీ లేదు. అండ్ స్పాయిలర్ చెప్పేంత కాబట్టి అంత కూడా లేదు మెయిన్. అండ్ ట్రైలర్లో హీరోయిన్ ప్రాస్టిట్యూట్ అని చూపిస్తారు అండ్ సినిమాలో మాత్రం చాలా బాగా పెట్టుకున్నారు. క్లియర్గా చెప్తాను, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లో ఉంటుంది, 3 గంటల వరకు అలా లాగుతూనే ఉంటారు. అండ్ ఇది మధ్యలో లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది అండ్ అది కొంచెం పర్లేదు అనిపించినా సరే హీరో ఒక విధంగా మారడానికి కూడా కారణం అవుతుంది, అది బాగానే ఉంటుంది. కానీ అండ్ స్లోగా ఉంటుంది 3 ఇంటర్వల్ దగ్గర ఎత్తుకుంటుంది సినిమా. 3 ఇంటర్వల్ కానీ ఇంటర్వల్ చాలా చాలా బాగుంటుంది. ఇంటర్వల్ అనిరుద్ధ్ గారు కొట్టి బీజిఎం ఎక్స్ట్రాడినరీ. అండ్ మన ఏదో చాలా సార్లు చూసుకుంటాం ఇంటర్వల్ కానీ థియేటర్లో బలి అనిపించింది బీజిఎం. అండ్ అక్కడ బాగుంటుంది. అండ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా స్లోగా ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ మనం చెప్తాను కదా, సినిమా అంతా మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను క్యాప్టెన్ మిల్లర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమా ఒప్పుకున్నారంటే ఏదో కొత్తగా తెస్తారేమో అనుకున్నాం, కానీ ఇది మనం చాలాసార్లు చూసినట్టు అనిపిస్తుంది. కానీ సీన్ టు సీన్ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అది రకంగా ల్యాగ్ అనిపించింది మెయిన్ ఇది. ఎందుకంటే తమిళ సినిమాలు మ్యాక్సిమం ఈ మధ్యన అలాగే ఉంటున్నాయి, డైలాగులు కొద్దిగా అలా స్ట్రెచ్ చేసి చెప్తాం, అలా ఒకటి అయిపోయింది వాళ్ళకి. అండ్ నాకు అలాగే అనిపించింది, పట్టుకుంటే వెళ్ళుకుంటే బాగా అనిపిద్దాను. అండ్ స్లోగా ఉంటుంది అండ్ క్లైమాక్స్ ఓకే పర్లేదు, ఇంకా అంత నుంచి చెప్పడానికి ఏమీ లేదు. అండ్ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ అనిరుద్ధ్ గారు భయ్య. అనిరుద్ధ్ గారు సినిమా డట్. అనిరుద్ధ్ గారు ఎన్ని ఫెస్టివల్ ఇచ్చారో నాకు అది చూసింది, అది ఒకటి అర్థమైంది. లోకేష్ కనకరాజ్ అంటే అనిరుద్ధ్ గారు చాలా చాలా ఇష్టం అండ్ చాలా మంచి ఫెస్టివల్ ఇచ్చారు అండ్ సూపర్ కొట్టారు బీజేపీ మాత్రం. కొన్ని సీన్లు అయితే లెక్కలకు ఇప్పుడు గూస్ గుంజులు అవుతున్నాయి. మెయిన్లీ ఇంటర్వల్ ఒకటి ప్రీ క్లైమాక్స్ వచ్చారు, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా తర్వాత అయితే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే చంద్ర. నేను ఫస్ట్ టీజర్ చూసి ఏదో పాజిటివ్గా ఉంది, ఏం చేస్తారా అలా అనుకున్నాను, కానీ అసలు ఆవిడ ఎలా మారడానికి కారణం ఏంటి అనేది బాగా పెట్టుకున్నారు. అండ్ ప్రీ ఇంటర్వల్ తర్వాత స్టార్ట్ అవుద్ది అండ్ ఒక సీన్ ఉంటుంది, స్పాయిలర్ అనుకోండి, నదిలో ఉంటుంది ఆవిడ. అక్కడ నుంచి 4-5 ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండ్ నాకు చాలా బాగా నచ్చారు ఆవిడ. అండ్ తర్వాత ఆవిడ అసలు ఏం చేస్తారో ఆవిడ తీసుకొచ్చి అండ్ అసలు లోకేష్ కనకరాజ్ని అదే దేవదాస్ క్యారెక్టర్ అసలు ఏమవుద్ది అనేది అనుకున్నాను, కానీ బాగా పెట్టుకున్నారు. కానీ అంత సాటిస్ఫికేషన్ అవ్వలేదు అంతే. కానీ ఆవిడ క్యారెక్టర్ మాత్రం జస్ట్ పోయింది, నాకైతే ఆవిడ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ తర్వాత లోకేష్ కనకరాజ్ గారు నాకైతే ఒకటే ఎక్స్ప్రెషను అండ్ డైలాగ్స్ కూడా పెద్ద ఉండవు అయినాయి. ఒకటే ఎమోషన్ సీన్లో ఒకటి ఉంటుంది అండ్ పర్లేదు బాగానే చేశారు, కానీ మరీ సూపర్ అంటే ఏమీ చెప్పలేదు. అండ్ మెయిన్ ఒకటే, ఇది ఎమోషన్ ఉన్నా కూడా అంత కనెక్ట్ అవ్వం మనకి, అదే ప్రాబ్లం. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి పెద్ద అనిపించలేదు. మెయిన్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్ ఇంకా బాగా పెట్టుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదని నాకు అనిపించింది. అండ్ అంత పెట్టలేదు, అదే ప్రాబ్లం. అండ్ నాకు సినిమాటోగ్రఫీ అంతా చాలా చాలా నచ్చింది. సినిమాటోగ్రఫీ అంతా చాలా బాగుంది, ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, అక్కడ కుట్టి బీజం అంతా బాగుంది. కానీ ఒకటే సినిమా అంతా స్లో పేస్ మీద నడుస్తుంది, మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, అదే ప్రాబ్లం. అండ్ ఇంకంత మించి చెప్పడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వెళ్ళి గట్టికి వచ్చి పెట్టలేదు అర్థమవుతుంది. అండ్ అంతే, దట్స్ ఆల్, ఇంకేం చెప్పలేను. లేదా కామెంట్ చేయండి, ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే సినిమా పక్కన బెల్ ఐకాన్ అంటే కొట్టండి, అలాగే మంచి ఓకే, థ్యాంక్ యూ.